వావ్ అంటే వినోదం, వావ్ అంటే విజ్ఞానం, వావ్ అంటే ఉల్లాసం, వావ్ అంటే ఉత్సాహం. వెల్కమ్ టు వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఫ్రెండ్స్, ఈరోజు మీ చేత వావ్ అనిపించుకోవడానికి, నాతో 4 రౌండ్స్ ఆడడానికి, 10 లక్షల క్యాష్ గెలుచుకోవడానికి, మిమ్మల్ని వాళ్ళ టాలెంట్తో అలరిస్తున్న 4 యంగ్ అండ్ ఎనర్జెటిక్ స్టార్స్ మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ గీతా మాధురి, సామ్రాట్, దీప్తి అండ్ కల్పన. నేను యంగ్ అండ్ ఎనర్జెటిక్ స్టార్స్ అన్నాను. సో కల్పన గారిని చూడంగానే షీఈ్ ఎవర్ యంగ్. అంతా కలలాగా ఉంది, నమ్మలేకపోతున్నాను. సో ఎలా ఉన్నారు? వెరీ ఫైన్ సార్. ఈటీవీలో చూస్తూనే ఉంటాం. ఈటీవీ మాకు ఒక ఫ్యామిలీ లాగా. ఎస్, బయోడేటా ఫామ్ లో సో వావ్ మూమెంట్ ఫ్యామిలీ లైఫ్ అన్నారు. థ్యాంక్ యూ సార్. లతా మంగేష్కర్ గారిని కలిశారు ఎప్పుడైనా? ఇంకా కలవలేదు, కలవాలి జీవితంలో ఒకసారి. అయితే నా పర్ఫార్మెన్స్ ఒక వీడియో చూసి ఆవిడ నాకు కాల్ చేయడం జరిగింది. నాలాంటి ఒక ఆర్టిస్ట్ కి కాల్ చేసి మాట్లాడదాం అంటే, ఇక్కడ ఒక ఆర్టిస్ట్ టాలెంట్ గొప్పతనం కాదు, వాళ్ళకి మ్యూజిక్ మీద ఒక టాలెంట్ మీద ఉన్న ఆ రెస్పెక్ట్ అప్పుడు అర్థమైంది. ఇట్ వాస్ అ రియల్లీ వావ్ మూమెంట్ ఇన్ మై లైఫ్. సో గీతా, హౌ ఆర్ యు? గ్రీన్ డ్రెస్. So what's happening? Shows, recordings, as usual. The best part of Geeta Madhuri ఏంటంటే, మొత్తం ఈ బయోడేటా ఫామ్ లో ఏది అడిగినా సో మెనీ. జస్ట్ వన్ ఇన్ దట్ మెనీ. ఇళయరాజా గారిని కలిసి పాడడం, తర్వాత ఆయన షోలో పాడడం, అది ఐ థింక్ దట్స్ ఏ వావ్ మూమెంట్. యా. సో దీప్తి, yes, how are you? వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ. So what's happening? ప్రస్తుతానికి ఐ స్టార్టెడ్ మై యూట్యూబ్ అది. యా, స్టార్ట్ చేశానండి. దీప్తి's డైరీ. దీప్తి's గుడ్. సో ప్రస్తుతానికి మై ఫుల్ ఫోకస్ ఇస్ ఆన్ టు దట్. నార్మల్ గా ఏం టాపిక్స్ డిస్కస్ చేస్తున్నారు? యూట్యూబ్ కి కావాల్సిన కంటెంట్, బట్ దెన్ వదిలేయడం అక్కడితో ఇష్టం లేదు కాబట్టి ఐఎమ్ రియల్లీ పుట్టింగ్ ఇన్ మై ఎఫర్ట్స్ టు గెట్ ఇన్ టు దట్ నెక్స్ట్ లెవెల్. ఆ ఛానల్ ని తీసుకెళ్లాలనేసి ఐఎమ్ ట్రైయింగ్. సో అక్కడేమో లతా మంగేష్కర్ గారు, ఇక్కడేమో ఇళయరాజా గారు. వాట్స్ యువర్ వావ్ మూమెంట్? ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో స్టార్ట్ అయిన నా కెరియర్ అనుకోకుండా న్యూస్ ఛానల్లోకి రావడం జరిగింది. నేను న్యూస్ ఛానల్లోకి ఎంటర్ అయిన 2 months లోనే బెస్ట్ రిపోర్టర్ అవార్డు, న్యూస్ లో బెస్ట్ న్యూస్ రీడర్ అవార్డు, దాని తర్వాత ఇట్లాగా న్యూస్ లో అవార్డ్స్ అని ఫ్యామిలీ ముందు తీసుకోవడం కూడా. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ ఎ గ్రేట్ వావ్ మూమెంట్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ద బెస్ట్ పార్ట్ ఏంటంటే, కల్పన గారు, దీప్తి అండ్ గీతా మాధురి, ఓకే, యూ హ్యావ్ సో మెనీ వావ్ మూమెంట్స్. మనోడికి ఒకటే వావ్ మూమెంట్. చంపేశారు. మీటింగ్ హిస్ వైఫ్. దట్ ఇస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. మరి చెప్పచ్చా, ఎలా కలిసావు, ఎక్కడ కలిసావు, ఎప్పుడు కలిసావు, ఏమిటా వావ్? చాలా సడన్ గా అయిపోయింది. బికాజ్ దీస్ మూమెంట్స్, అంటే ఈ మూమెంట్స్ లైఫ్ లో మీకు ప్రతిసారి రావు. ఐ ఫౌండ్ ద రైట్ చాయిస్ ఆఫ్టర్ గోయింగ్ త్రూ అ లాట్. టైం వేస్ట్ చేయకుండా ఐ జస్ట్ గాట్ మ్యారీడ్ అండ్ లైఫ్ ఇస్ వెరీ హ్యాపీ రైట్ నౌ. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే.
హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. సో లెట్ ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. Thank you so much. Thank you. సో ఇప్పుడు గేమ్లోకి వెళ్దాం. వాళ్ళిద్దరికి ఒక కథ, మీ ఇద్దరికి ఒక కథ. సో బజర్ రౌండ్. ఆ బజర్ టచ్ చేయాలి. ఎవరు ఫస్ట్ బజర్ టచ్ చేస్తారో వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. బజర్ ఎక్కడ ఉంది సార్? అన్ని అరేంజ్ చేస్తాం మేడం. తొందర ఇప్పుడే నొక్కేద్దాం అని. అంటే వీళ్ళని చూసేసరికి నేను ఆ మోడ్ లో వెళ్ళిపోతాను సార్. ఒక టాస్క్ ఆడాలి అని. మనిషిని, మృగాన్ని, అన్నిటినీ నిద్ర లేపుతారన్నమాట. గీత లోపల ఉన్న డైనోసార్. ఇదేదో తొందరగా గేమ్ లోకి వెళ్ళిపోవడం బెటర్. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే 2 లక్షలు తీసుకోండి మరి. అది నేనే. అది మీరే అని తెలియడానికి అదే పాట మళ్ళీ పాడండి. ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనే ఆగేవమ్మారా, సంధ్య వేళ అయిందమ్మా సంతకాలు చెయ్యాలమ్మారా, వెంట వెంటనే అన్ని అందుకోగరా, జంట వింతలే ఎందు చూసుకోగరా, ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనే ఆగేవమ్మా రా, ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనే ఆగేవమ్మా రా. దీప్తి నువ్వు పాడతావా? నేను ఎందుకు సార్ పాడడం? సార్ దీప్తి చాలా బాగా డాన్స్ చేస్తుంది. విత్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఇద్దరి చేత ఒక డ్యూట్ చేద్దాం. డ్యూయట్ ఎందుకు సార్? ఇప్పుడే పెళ్ళైంది నాకు. అబ్బా పాపం సార్. కట్ చేస్తే హ్యాపీగా ఫస్ట్ కథని ఎంజాయ్ చేస్తూ తినండి. హీరో ఓ కాలేజీలో పర్సనాలిటీ డెవలప్మెంట్ లెక్చరర్గా పనిచేస్తూ ఉంటాడు. కాలేజ్ యాజమాన్యంతో హీరోకి విభేదాలు ఉన్నప్పటికీ స్టూడెంట్స్లో హీరోకున్న క్రేజ్ వల్ల ఉద్యోగంలో కొనసాగుతుంటాడు. కట్ చేస్తే కాలేజీలో జరిగిన ఒక ఘర్షణ వలన బాల నేరస్తుల కేంద్రానికి పంపబడతాడు. బాల నేరస్తులలో మార్పు కోసం ప్రయత్నించడానికి బదులు విలన్ వారిని నేరస్తులుగా మారుస్తుంటాడని హీరో తెలుసుకుంటాడు. కట్ చేస్తే విలన్ని అంతమొందించి బాల నేరస్తులను హీరో కాపాడతాడు. ఇది కథ. సో ఏంటి టైటిల్? మాస్టర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో విలన్ పాత్ర పేరేమిటి? నాన్న మెల్లిగా. ఏమిటి? భవానీ. రైటు. భవానీ. విజయ్ సేతుపతి చాలా బాగా చేశాడు. అవును. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? నువ్వు కూడా. అనిరుద్. అనిరుద్ధ. డన్. తీసుకున్నారుగా. నన్ను అడగడాలు ఏం లేవు, మీరే. మంచి కిక్కిద్దామని. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ చారులతగా నటించింది ఎవరు? ఆండ్రియానా? బజర్ కొట్టి చెప్పాలి. కొట్టా. కొట్టావా? ఆవిడ కొట్టి మాకు 40,000 ఇచ్చారు. షీ ఈజ్ మాళవిక మోహనన్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో కాలేజ్ అధినేతగా ఎవరు నటించారు? ఎవరు? నాజర్. రైట్ ఆన్సర్. అంటే బజర్ చాలా ఫాస్ట్ నొక్కేసింది సార్. మేమంతా నీకే సపోర్ట్ అయ్యా. థ్యాంక్ యూ సార్. ఎందుకు సార్ మీరు కూడా సాఫ్టా? అమ్మా పెళ్ళైన తర్వాత అందరూ సాఫ్టే. అంతేగా అంతేగా అంతేగా. ఇచ్చే మరి 40,000. ఫైనల్ గా ఒక ఈజీ క్వశ్చన్. ఈ సినిమాలో విలన్ ఏ యూనియన్ కి లీడర్ గా ఉంటాడు? లారీ. లారీ యూనియన్. రైట్ ఆన్సర్. మాకెంత రావాలి? మీరు 40,000. ఇచ్చండి. ఓకే సామ్రాట్, ఇప్పుడు నీ అకౌంట్ లో 9,20,000 అండ్ యువర్ లీడింగ్
40 లక్షలు పెరిగాయి మీ అకౌంట్ లో. Thank 10 you, లక్షల sir. 40,000. మీరు రెడీయా? ఎస్ సార్. తీసుకోండి, 2 లక్షలు వచ్చేయండి. మీకు ఇష్టమైన హీరో? చిరంజీవి గారు. ఆ. నాకు ఆల్ టైమ్ మై ఫేవరెట్ శివాజీ గణేశన్ సార్. కట్ చేస్తే హీరోయిన్ తన చిన్నతనం నుంచే నటనలో ప్రతిభ కలిగిన రంగస్థల కళాకారిణి. ఓ సందర్భంలో తన ప్రతిభను మెచ్చుకున్న ఓ హిందీ హీరో మాటలు విని పొంగిపోయి ఎలాగైనా తను గొప్ప నటి కావాలని మద్రాసుకు బయలుదేరుతుంది. కట్ చేస్తే ఎవరితో అయితే తనకు నటన రాదు అనిపించుకుందో వారి చేతే శభాష్ అనిపించుకుని అంచెలంచెలుగా ఎదుగుతూ, ఓకే మీరు ఎలా ఫీల్ అయ్యారో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా అదే ఫీల్ ఉంటారు. ఈ సినిమాని ఎవరు మర్చిపోలేరు. షీఈ్ ఎవర్ గ్రీన్. మహానటి. ఎలాంటి సినిమాలు శివాజీ గారితో ద ఓన్లీ యాక్ట్రెస్. హీరోయిన్ గా చేసింది, సిస్టర్ గా కూడా చేసి వాళ్ళిద్దరు అలా మెప్పించారు. అదే విత్ ఎన్టీ రామారావు గారు. మళ్ళీ లెజెండరీ యాక్టర్స్. శివాజీ గారు ఆయన లైఫ్ లో ఎవరికి భయపడలేదట. ఆయన భయపడింది ఇద్దరికే, ఒకటి ఎస్విఆర్ గారు, ఒకటి సావిత్రి గారు. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? దీప్తి. మిక్కీ జే మేయర్. మిక్కీ జే మేయర్. yes. అన్ని నువ్వే పెట్టుకో తల్లి, నాకు డౌట్ ఉంది. అన్ని నువ్వే పెట్టుకో సార్. మనం ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసేస్తున్నాం సార్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ పోషించిన పాత్ర ఇక్కడ కొట్టారు సార్. క్వశ్చన్ దుల్కర్ సల్మాన్ చేసిన పాత్ర అంతేనా సార్? పాత్ర అసలు పేరేమిటి? అసలు పేరు యాక్చువల్ గా జెమిని గణేశన్ కాదు, ఎందుకంటే హీ ఇస్ కాల్డ్ ఆర్ గణేశన్, రామస్వామి గణేశన్ బిఫోర్ హీ వర్క్ ఇన్ జెమిని. సో రామస్వామి గణేశన్ అలియాస్ జెమిని గణేశన్. థ్యాంక్ యూ. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో జర్నలిస్ట్ మధురవాణి పాత్రలో సార్ నేను సార్ లైట్ మీ ఫేస్ మీద రిఫ్లెక్ట్ అయింది సార్. రెడ్ లైట్ రావాలి, మీది గ్రీన్ లో ఉంది. జర్నలిస్ట్ క్యారెక్టర్ చేసేవారు సమంత అక్కినేని గారు. సమంత అక్కినేని రైట్ ఆన్సర్. ఇందాక చాలా ఇచ్చాను అక్క, అందులో లెక్క చూసుకోండి అక్క. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో ఎస్వి రంగారావు పాత్రలో నటించింది ఎవరు? మళ్ళీ ఆవిడే. శ్రీ మోహన్ బాబు గారు. ఇచ్చేయమ్మా. అహనా పెళ్ళంట, అహనా పెళ్ళంట, అహనా డబ్బంట. థ్యాంక్ యూ. ఫైనల్ గా ఈ సినిమా దర్శకుడు ఎవరు? అయ్యయ్యో సార్ కాదు సార్, ఆడుకోండి సార్, చూస్తాను సార్ నేను కూడా. సార్ టీవీ ముందర ఎందుకు సార్, ఇక్కడ అక్కడికి వెళ్ళి కూర్చొని చూస్తా సార్. నిజమే, నేను కూడా ఫీల్ అవుతున్నాను. అమ్మయ్యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు 40,000 ఇచ్చేస్తున్నారని ఫీల్ అవుతున్నారు. ఆఖరికి సార్ 2 పాప్కార్న్ ప్యాకెట్స్ మిగిలినాయి సార్. అసలు ఆన్సర్ చెప్పారా? అబ్బా అయ్యో, నేను ఇక్కడ ఉంది రావట్లేదు సార్. ఇదన్నా నాకు ఇవ్వండి సార్. రెడీ. అమ్మా వెలిగింది, చెప్పండి. నాగశ్విన్. ఇచ్చేయండి 40,000. ఒకటి అక్కడ, ఒకటి ఇక్కడ, అక్కడ ఎక్కడ. అమ్మయ్యా. అండ్ ఫైనల్ గా మీ పాప్కార్న్ తీసుకోండి, డబ్బులు తీసుకోండి ప్లీజ్. So let's start playing round number 2. Super hit Bomma Pattu. So Geeta, sir, the first number please. 3 అనుకుంటున్నాను సార్. 3 please. సో క్యూట్. ఇంకో చోట ఉన్నాడు బుడ్డోడు. 6 లో ఉన్నాడేమో సార్. నాకు 9 అనిపిస్తుంది. నీకేమైనా కనిపిస్తోంది అందులో? అనిపిస్తుంది అన్న. అనిపించింది వద్దమ్మా, కనిపించింది చెప్పండి. 6 please.
సో ఫస్ట్ ఛాన్స్ మిస్ అయిపోయింది. ఓకే. సో మీ సెకండ్ ఛాన్స్ లో కొత్త నెంబర్ 8 అనుకుంటున్నాను సార్. 8 ప్లీజ్. నాకు కప్పు వద్దు ఇప్పుడు ప్రస్తుతం. ఇప్పుడు కప్పు గారు ఇంకో చోట కప్పు మ్యాచ్ అయితే ₹1,00,000 కదా. 1. 8 నుంచి 1కి వెళ్ళారు. 1 ప్లీజ్. కప్పు నాకు వద్దన్నారు చూసా, కప్పే గెలిపించింది. ₹1,00,000 మాకు ఇచ్చేయండి. సో కప్పు మ్యాచ్ అయ్యాయి. 1 lakh మీరు గెలుచుకున్నారు, 1 lakh మాకు ఇచ్చారు. సో ఇప్పుడు 9,40,000. ఎస్ సామ్రాట్, నీ లక్కీ నెంబర్ 12 సార్. 12 ప్లీజ్. Oh my God. తను ఇంకో చోట ఉంది. ఎక్కడుంది సార్? 8 సార్. ఓ పక్కనే ఉండొచ్చానా? అనుకుంటున్నా. 8 ప్లీజ్. బట్ ద ఫోటో చాలా బాగుంది సార్. కదా? ఓకే, ఫస్ట్ ఛాన్స్ మిస్ అయిపోయింది బ్రదర్. ఎస్. సెకండ్ ఛాన్స్ లో ఫస్ట్ నెంబర్ 6 సార్. 6 ప్లీజ్. ఓపెన్ 12 సార్. 12 ప్లీజ్. సో వెల్ డన్. 1 lakh. థ్యాంక్ యూ సార్. 1 lakh మాకు. గుడ్. సో 1 lakh మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు 8,20,000. సో ఎస్ దీప్తి, చెప్పండి సార్, ఏంటి సంగతులు? నెంబర్ చెప్పమ్మా. నీ లక్కీ నెంబర్. సార్ మీరు చెప్పండి సార్. సార్ నా లక్కీ నెంబర్ ఎప్పుడు 9. 9 సార్. మళ్ళీ రిస్క్ లో వద్దు సార్, ఈ నంబర్ కి రిస్క్ ఏం లేదు కదా. సరే 9 ప్లీజ్. సార్ ఉయ్యాల బాగుంది సార్, ఉయ్యాల్లో కుక్క బాగుంది. ఏంటి సార్ విషయాలు ఇప్పుడు? మ్యాచ్ చేయండి అమ్మా, అంతే. సార్ మీరు చెప్పండి సార్ సరదాగా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా సార్, మీ తర్వాతే సార్ ఎవరైనా. ఏమన్నా క్యాలిక్యులేషన్. బ్రేకింగ్ న్యూస్. బ్రేకింగ్ న్యూస్. మీకు మొత్తం 2 లక్షలు పోయేటట్టు సూచనలు. నాకెందుకు అనిపిస్తుంది బ్రేకింగ్ న్యూస్, మీరు ఫస్ట్ రౌండ్ ఫస్ట్ ఛాన్స్ లో గెలుస్తున్నారు. మీరు ఏ నెంబర్ చెప్పినా అక్కడ ఉంటాడు. అందుకు అది బెజవాడ ఎఫెక్ట్. అది అంతే అంటారా? సరే సార్, అయితే మీ మాట నేను చూసా ఇప్పుడే అందిన తాజా సమాచారం. సాయి కుమార్ గారు ఒక కన్ను కొట్టారు. ఎవరికి? నాకు ఎడం వైపు ఉన్న ఒక కంటెస్టెంట్ తో సాయి కుమార్ గారు కన్ను కొట్టారు. దీప్తి, నీది బ్రేకింగ్ న్యూస్, నాది యూట్యూబ్ న్యూస్. సాయి కుమార్ గారు కన్ను ఎవరికి కొట్టారో తెలిస్తే అవక్ అవుతారు. అది ఫుల్ బ్లర్ లో క్వశ్చన్ మార్క్. నేను కనుకొట్టే అడ్వాంటేజ్ ఏంటంటే, ఆ కెమెరాకి అడ్వాంటేజ్, ఆ కెమెరా అక్కడ ఉండడం నాకు అడ్వాంటేజ్. మా ఆవిడకే ఫీల్ అవుతుంది. సాయి కుమార్ గారు కన్ను మీద పెట్టే దృష్టి నంబర్ మీద పెట్టే. దట్ కరెక్ట్. సార్ ఐ విల్ గో విత్ 6 సార్. 6 ప్లీజ్. ఏనుగు బుస్ అన్నది. సార్ నాకు ఫైనల్ గా జంతువుల్ని మాత్రమే చూపిద్దామని ఫిక్స్ అయిపోయారా సార్? సార్ ఏమన్నారు ఫస్ట్ మాట? 1 10 లో ఖచ్చితంగా ఉంది అన్నారు, కానీ 10 లో కుక్క పిల్ల ఉంది అని చెప్పలేదు. తర్వాత 2 lakhs అన్నారు. 2 lakhs నువ్వు గెలుస్తావా పోగొట్టుకుంటావా అని చెప్పలేదు.
సార్ మీరు మమ్మల్ని గేమ్ ఆడిస్తున్నారా మేము మిమ్మల్ని గేమ్ అదే నాకు అర్థం కావట్లేదు. అదే నాకు అర్థం కావట్లేదు సార్. 90% అమ్మా ఫస్ట్ టైం ఒక ఎపిసోడ్ ని 2 వారాలుగా చేల్చబోతున్నాం. ఇప్పుడు సెకండ్ ఛాన్స్ లో కొత్త నెంబర్ చెప్పాలి. సార్ నంబర్ 4. 4 ప్లీజ్. Sorry. I'll go with 11, sir. 11 ప్లీజ్. సరే ఫస్ట్ ₹1,00,000 ఇచ్చేమ్మా మాకు. ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలావే దీప్తి ఇప్పుడు మీ అకౌంట్ లో 8,60,60,000. ఫైనల్ గా ఎస్ కల్పన గారు. ఈ రౌండ్ ఇప్పటి వరకు ఇన్ని సీజన్ లో ఇంత తొందరగా ఆడేవాళ్ళు ఎవరు ఉండకూడదు. అంత Yes. ఫాస్ట్ గా ఈ రౌండ్ మనం ఫస్ట్ నెంబర్ ప్లీజ్. 5. 5. సార్ నెక్స్ట్ 8 ప్లీజ్. ఓకే 7. సెకండ్ ఛాన్స్ 7. కల్పనక్క అవునా అవునా? ఫాస్ట్ 4. You made it. ₹1,00,000. వాంగ. హే గోంగూర తోటగాడ కాపు కాస హే కోడి కూస వేళ దాకా ఎదురు చూసా హే గోంగూర తోటగాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశ ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా హే ఆ అంటే అమలాపురం ఆ అంటే ఆహాపురం ఈ అంటే ఇచ్చాపురం ఈల కొట్టి లాగతారు ఆంధ్ర జన ఊ అంటే ఉంగాపురం ఊ అంటే ఊగే జనం ఏ అంటే ఎత్తు పొలం యాలమెసి వాలుతారు కుర్రాకుల్లో పాలకొల్లు చేరినప్పుడే పిల్లడు బయటదారుడెక్కువాయరో ఓరి కయారి దేవుడో ఓరకంటి సూపుతోనే సంపుతుంటాడు ఓరి సో సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. స్టిల్ మీరిద్దరు ఈక్వల్. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్, చాలా స్పీడ్ రౌండ్. ఓకే గీత నీతిలో మొదలవుతుంది. 4 ప్రశ్నలు, ఈచ్ 75,000. ఓకే స్టార్ట్ చేసేద్దామా? సో లెట్స్ Start. స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. లక 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 అనండి మీరు. లక 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 లక. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. బ్రేకింగ్ న్యూస్. ఒక్కరోజు సీఎంగా ఓ విద్యార్థినికి అవకాశం ఇచ్చిన రాష్ట్రం ఏది? పాస్. పాస్. క్వశ్చన్ నెంబర్ 2. బ్రహ్మ పురాణంలో ప్రధాన దేవుడెవరు? విష్ణు. బ్రహ్మ పురాణంలో ప్రధాన దేవుడు విష్ణుమూర్తి. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. 2021 పద్మ పురస్కారాల్లో పద్మశ్రీ ప్రకటించబడిన ప్రముఖ గాయని, సంగీత విద్వాంసురాలు ఎవరు? బాంబే జయశ్రీ గారు. బాంబే జయశ్రీ గారు. రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్ గా ఏ కారణం చేత 1916 అండ్ 1940 ఆ సంవత్సరాలలో ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించబడలేదు? ఏ కారణంగా? ఏదైనా వైరస్. సారీ. సో ప్రపంచ యుద్ధాల కారణంగా.
ఓ 2021 పద్మ పురస్కారాల్లో పద్మశ్రీ ప్రకటించబడిన ప్రముఖ గాయని ఎస్ బాంబే జయశ్రీ గారు. చెలి సినిమాలో ఆవిడ మనోహర. మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలచినానంటర తీవర అతే నెలనే ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట. సూపర్ సాంగ్. ఓకే ఎస్ మామూలుగా బ్రహ్మ పురాణంగానే ఆ పేరులో బ్రహ్మ ఉండడం వల్ల ఇది బ్రహ్మ గురించిన పురాణం అనుకుంటారు, కానీ ఇది విష్ణుమూర్తి మహత్యాలను వివరిస్తుంది. ఎస్ బ్రహ్మ పురాణంలో విష్ణుమూర్తి ఆ ప్రధాన దేవుడు. అలాగే ఆ ఒక్కరోజు సీఎంగా ఎనీ ఐడియా? రీసెంట్ గా ఉత్తరాఖండ్ లో మొన్న జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా సీఎంగా సృష్టి గోస్వామి డిగ్రీ విద్యార్థినికి అవకాశం ఇచ్చారు. సో బాలికల హక్కుల చైతన్యం గురించి అవగాహన కల్పించడానికి చర్య తీసుకున్నారు. 20 ఏళ్లు కూడా నిండని ఈ సృష్టి హరిద్వార్ జిల్లా దౌలత్పూర్ ప్రాంత నివాసి. మొన్న జపాన్ ఒలింపిక్స్ వైరస్ వల్లే, ఇది ప్రపంచ యుద్ధాల వల్ల. ఐ థింక్ World War I అండ్ World War II. 1916 and 40. సో 1,50,000 మీకు, 1,50,000 మాకు. ఇలా ఇయ్యడం అనేది అలవాటు పోయింది, తీసుకోవడం అలవాటు పోయింది. గీతా మాధురి ఇప్పుడు మీ అకౌంట్ లో 7,90,000. రెడీ బ్రదర్? రెడీ సార్. అను లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. ఎన్నికల ఓటింగ్ లో వినియోగించే ఈవీఎం పూర్తి అర్థం ఏమిటి? ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. మనిషికి ఉపయోగపడే ఆహారాన్ని తయారు చేసే ఏకైక కీటకం ఏది? ఎర్త్వామ్. ఎర్త్వామ్. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ 3. రైఫిల్ షూటింగ్ లో బుల్స్ ఐ అని దేనిని అంటారు? సెంటర్ ఆఫ్ ద టార్గెట్. ఎస్, ఐల్ గివ్ ఇట్ టు యు. టార్గెట్ సెంటర్. అండ్ ఫైనల్ గా పురాణాల ప్రకారం మొత్తం పుణ్యతీర్థాలు ఎన్ని? 7 పుణ్యతీర్థాలు. శతకోటి అలా ఏమైనా ఉంటుందా సార్? 3.5 కోట్లట. 3.5 కోట్ల. ఈ క్వశ్చన్ సెలెక్ట్ చేసిన వారికి వావ్ వావ్. సో ఇది 3.5 కోట్లు. భూమండలం మొత్తం మీద దేవుళ్ళు సంచరించే కొలువైన ప్రధాన ప్రాంతాలను పుణ్యతీర్థాలు అంటారు. వీటన్నిటికీ అధిపతి పుష్కరుడు. సో 3.5 crores. వావ్. నేను సింపుల్ గా 7 అని చెప్పా. సో రైఫిల్ షూటింగ్స్ గుడ్. సచ్ ఎ వండర్ఫుల్ హెరిటేజ్. ఎస్, రైఫిల్ షూటింగ్ లో బుల్స్ ఐ అని దేనిని అంటారు? టార్గెట్ సెంటర్. ఎప్పుడైనా ఎగ్జిబిషన్ లో వెళ్ళినప్పుడు బెలూన్స్. బెలూన్స్. అండ్ మనిషికి ఉపయోగపడే ఆహారాన్ని తయారు చేసే ఏకైక కీటకం తేనెటీగ. కీటకాలు సాధారణంగా తమ కోసం తయారు చేసుకునే ఆహారంలో ఒక్క తేనె మాత్రమే మనుషులు సైతం ఉపయోగిస్తారు. ఓకే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఈ యంత్రాన్ని హైదరాబాద్కు చెందిన ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ECIL సో వాళ్ళు తయారు చేశారు. 1982 మేలో కేరళలో జరిగిన జనరల్ ఎలక్షన్స్లో ఈ ఈవీఎంలను మొదటిసారి వినియోగించారు. ఈ ఈవీఎంలు 2 భాగాలుగా ఉంటాయి. ఒకటి కంట్రోలింగ్ యూనిట్, మరొకటి బ్యాలెటింగ్ యూనిట్. ప్రతి ఈవీఎం మిషన్ పైన 16 మంది అభ్యర్థులకు సంబంధించిన పేర్లు, ఆ పార్టీ గుర్తులు తెలిపే సదుపాయాలు ఉంటాయి. సో దట్ ఈస్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. 1,50,000 నీకు, 1,50,000 మాకు. సామ్రాట్ ఇప్పుడు నీ అకౌంట్ లో 6,70,000. రెడీయా? సార్ విశేషాలు ఏంటి సార్? లకలకానండి. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. పుష్కరాలకు అధిపతైన పుష్కరుడి అసలు పేరేమిటి? పాస్ సార్. క్వశ్చన్ నెంబర్ 2. గాయని గీతా మాధురికి పలు అవార్డులు, ప్రశంసలు తెచ్చిన పాట ఏది? జీవనది సార్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఆదిలాబాద్ తిరుపతి మధ్య నడిచే కృష్ణా ఎక్స్ప్రెస్ రైలు ఎన్ని రాష్ట్రాల్లో ప్రయాణిస్తుంది? 3 స్టేట్స్ సార్. మహారాష్ట్ర, ఆంధ్ర అండ్ తెలంగాణ. రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్ గా
ఇటీవల భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీలో జరిగిన టెస్ట్లో పుజారా ఎన్ని బంతులను ఎదుర్కొన్నాడు? 350. 381. సరే 30,000 తగ్గించుకొని ఇద్దాం సార్. లేదు. సో 10 గంటలాడి 2 ఇన్నింగ్స్ లో 127 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. వనది. అండ్ ఆదిలాబాద్ తిరుపతి మధ్య నడిచే కృష్ణా ఎక్స్ప్రెస్ రైలు ఎన్ని రాష్ట్రాల్లో ప్రయాణిస్తుంది? ఎస్, 3 రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర. ఇది 58 స్టాప్లట, 1147 కిలోమీటర్లు ప్రయాణిస్తూ 24 గంటల 30 నిమిషాల్లో గమ్యం చేరుతుంది. ఆదిలాబాద్ తిరుపతి, నిజామాబాద్, ఆదిలాబాద్ మధ్య మహారాష్ట్రకు చెందిన 8 స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. సో 3 రాష్ట్రాలు. గీతా మాధురికి పలు అవార్డులు, ప్రశంసలు తెచ్చిన పాట జీవనది. ఏదో ఒకసారి అనండి. బంగారు కలల్ని గుండెలో తుగాయాల్ని కడుపులో దాచుకున్న జీవనది కొండలు కోనలు అడ్డమై తగిలినా అలసిపోనిది జీవనది. కీరవాణి సార్. సో పుష్కరాలకు అధిపతి అయిన పుష్కరుడి అసలు పేరు తుంబిలుడు. తుంబిల్లుడు. సో లోక కళ్యాణం కోసం తుంబిలుడు చేసిన తపస్సుకు మెచ్చిన శివుడు తుంబిలుడిని జలమూర్తిగా స్థానం కల్పించాడు. అప్పటి నుంచి పుష్కరుడిగా పేరు వచ్చింది. గుడ్. సో 150 మాకు, 150 మీకు. ఓకే, గుడ్. సో 150 మాకు ఇచ్చిన తర్వాత దీప్తి మీ అకౌంట్లో 7,10,000. అండ్ ఫైనల్ గా ఎస్ సార్ అనండి. లక. క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల క్లీనెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా పురస్కారాన్ని అందుకున్న నగరం ఏది? కేరళ. సారీ. క్వశ్చన్ నెంబర్ 2. సో పిట్టగూళ్ళ గురించి పరిశోధన చేసే శాస్త్రం పేరేమిటి? బర్డోగ్రఫీ. పాస్. క్వశ్చన్ నెంబర్ 3. కాకి ఏ దేవుని వాహనం? సూర్యదేవుడు ఛాయాదేవికి పుట్టిన శని భగవాన్. అంగ పోయి ఇంగ వంద శనిదేవుడు. సో ఫైనల్ క్వశ్చన్. భారతరత్న ద గ్రేట్ లతా మంగేష్కర్ గారు ఇళయరాజా సంగీత దర్శకత్వంలో తెలుగులో పాడిన పాట ఏది? చీరకు తకధిమి వేసేనమ్మ సందే పొద్దుల్లో. సో పిట్టగూళ్ళ గురించి పరిశోధన చేసే శాస్త్రం కాలియాలజీ. పుల్లలు, కొమ్మలు, గడ్డి, ఆకులతో పిట్టలు గూడు నిర్మించే విధానం, వాటి నిర్మాణంలో పిట్టలు పాటించే మౌలిక ఇంజనీరింగ్ సూత్రాలను పరిశోధించే శాస్త్రం. కాల్డ్ కాలియాలజీ. అలాగే క్లీనెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా ఇండోర్, మధ్యప్రదేశ్. 2014లో పరిశుభ్రత విషయంలో 149వ స్థానంలో నిలిచింది. ఎప్పుడు? 2014లో. కానీ మారిన ప్రస్తుత ప్రభుత్వ సహాయంతో, ప్రజల సహకారంతో 2017, 18, 19, 20 ఇలా వరుసగా 4 సంవత్సరాల పాటు ఈ పురస్కారాన్ని అందుకునే స్థాయిలో ఇండోర్ని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దారు. సో 150 మీకు, 150 మాకు. ఇప్పుడు మీ అకౌంట్లో 7,90,000. స్టిల్ సేమ్ పించ్. ఫైనల్ రౌండ్. సో బొమ్మాలిని గెలిచేస్తే 3 లక్షలు మీ అకౌంట్లో సేఫ్. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ ద ఫైనల్ రౌండ్. వదలా బొమ్మాలి, వదలా. కరెక్ట్ గా సెంటర్ లోకి వచ్చే గీత. రెడీ గీత? yes sir. డోర్స్ ఓపెన్. సార్ ఇది జరగని పని. భంగిమ పెట్టు ఫస్ట్. అంతే. అవ్వదు సార్.
మ్యూజిక్. చూడు వాళ్ళు ముగ్గురు చేసేస్తారు చూడు. ముగ్గురు చేసేస్తారు, గెలుస్తారని చెప్పలేదు. సార్ నేను చేశాను సార్, ఇవి రెండు నా ఫ్రెండ్స్. అవునమ్మా, నువ్వు అలాగే అదే 3తో వెళ్ళి 3 లక్షలు తీసుకొచ్చి మాకు ఇచ్చేయమ్మా. ఓకే, 3 లక్షలు మాకు ఇచ్చిన తర్వాత 4,90,000. కాబట్టి కమాన్ సామ్రాట్ వచ్చేయి. డోర్స్ ఓపెన్. మ్యూజిక్. సార్ నడుము, సార్ నడుము. యాక్చువల్ గా ఆవిడ దూరం వెళ్ళిపోయింది, నువ్వు సిన్సియర్ గా ట్రై చేసావు. నేను సిన్సియర్ గా ట్రై చేశాను. నేను ట్రై చేసింది ఎప్పుడు సిన్సియర్ గా కనిపించదు, నా మొహం అలాంటిది. అవునా? కానీ నేను ట్రై చేస్తాను సార్. మళ్ళీ బ్రేకింగ్ న్యూస్. 3 లక్షలు తీసుకురా. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, జేబులు ఖాళీ ఆయనే. ఇప్పుడు 3 లక్షలు మాకు ఇచ్చిన తర్వాత సామ్రాట్ 3,70. సార్ దీప్తి వచ్చాయి, కమాన్. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం. సార్ మీరు కూడా చేయడం చాలా బాగుంది. దట్ ఈస్ స్టిల్ మోర్ బ్యూటీ. దట్ యాడెడ్. ఎందుకంటే డాన్స్ కాదు కాబట్టి నేను కూడా చేయగలిగాను. డోర్స్ ఓపెన్. చాలా ఈజీ, గెలవడానికి ఛాన్స్ ఉంది. కొంచెం బీట్ మార్చండి రా బాబా. మరి ఫోర్స్ గా తోసింది సార్. అంటే 3 లక్షల స్ట్రెంత్ ఎక్కువ సార్. 3 లక్షలు ఇచ్చేయండి. ఓకే, 3 లక్షలు మాకు ఇచ్చిన తర్వాత 4,10,000 ఫైనల్ గా. ఎస్, వచ్చేయండి. డోర్స్ ఓపెన్. కమాన్ కమాన్ కమాన్, ఫుల్ మూడ్. రెడీ, మ్యూజిక్. ఇది సార్ బ్యూటీ అంటే. ఓ బేబీ, ఓ బేబీ. ఇప్పుడు మీ ఫ్యాన్స్ గానీ మీ ఇంట్లో వాళ్ళు గానీ మామూలుగా ఎంజాయ్ చేయరు. ఆ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. Yes, yes. అమ్మ పడింది కింద అని. 3 lakhs. ఫస్ట్ టైం ఈ వావ్ 3లో అయితే జాయింట్ విన్నర్స్. సూపర్. సో 4,90,000, 4,90,000 గీతా మాధురి అండ్ కల్పన. హే ఆ అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం. అంటే ఉంగాపురం, అంటే సో ఫ్రెండ్స్, నిజంగానే
బ్యూటిఫుల్ ఈవినింగ్. వీళ్ళందరూ వెరీ గుడ్ టాలెంటెడ్. అట్ ద సేమ్ టైం చాలా 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 ఎంటర్టైన్ చేశారు. అట్ ద సేమ్ టైం మీరు ఎంజాయ్ చేసి ఉంటారు, మేము చాలా ఎంజాయ్ చేసాం. సో థ్యాంక్ యూ. అండ్ ఫైనల్గా 50,000కు పైగా పాటలు పాడిన మహా గాయని మన గాన కోకిల శ్రీమతి పి సుశీలమ్మ గారికి వావ్ చెప్తూ మళ్ళీ వచ్చే వారం 4 పార్టిసిపెంట్స్తో మేము ముందుకు వస్తాం. అంతవరకు శుభరాత్రి, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.